రామంతపూర్ ఏరియా, మనం రామంతపూర్ ఏరియాలో ఉన్నామండి. మన ప్రజా న్యూస్ ఛానల్ ఇదంతా రామంతపూర్ ఏరియా. ఒక మేడం మనకి ఫోన్ చేసింది మన ప్రజా న్యూస్ ఛానల్కి. సార్ ఈరోజు మా గణపతి ఫెస్టివల్కి మా ఇంటికి రావాలని మనం మేడం వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇదంతా మేడం వాళ్ళ హౌస్ ఏరియా. ఇప్పుడు మనం మేడం వాళ్ళ ఇంట్లో పైకి వెళ్తున్నాం. చూడండి, మేడం వాళ్ళ ఇంటి ముందులో శ్రీకృష్ణుడు వేసుకున్న చాలా బాగుంది. శ్రీకృష్ణుడు మెట్ల స్టెప్ కాడ ఇది ఫొటోస్ స్టెప్స్ ఇవన్నీ మేడం వాళ్ళ ఇల్లు స్టెప్స్. చాలా డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. ఇదంతా డూప్లెక్స్ ఇల్లు వాళ్ళది, మేడం వాళ్ళ ఇల్లు. ఇది మొత్తం డూప్లెక్స్ ఇల్లు టోటల్. చాలా బాగుంది కదా, మెట్ల మీద ఎలా పెట్టుకున్నారు చూడండి. మన ప్రజా న్యూస్ ఛానల్కి మీ యొక్క వీడియోస్ కానీ ఏవైనా మాకు వాట్సాప్ నెంబర్ పెడితే మేము అప్లోడ్ చేస్తాము. ఇది ప్రజా న్యూస్, ఓన్లీ ప్రజల కోసం చేస్తున్నాం. ఇది స్టెప్స్ అండి, మనం వెళ్తున్నాం, పైకి వెళ్తున్నాం. మేడం డెకరేషన్ చేస్తుంది, అక్కడ కూర్చున్నారు చూడండి మేడం. ఈ మేడమే మనల్ని ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి పిలిపించినారు. మేడం పేరు వనిజ, మేడం బ్యూటీ పార్లర్ మేడం. హాయ్ మేడం, వనిజ మేడం గారు, బాగున్నారా? మా మేడం చాలా చూసాం, మేము వచ్చాం. మేడం ఇంటికి వచ్చే ముందు వర్షం ఫుల్ వస్తుంది. అవును, చాలా వర్షం. మేడం చాలా బాగుంది డూప్లెక్స్ ఇల్లు మీది. అవునా, ఓకే ఓకే మదర్, సూపర్, వావ్. మేడం ఏంటి లక్ష్మీ స్వామి ఫోటో పెట్టారా పైన, గుమ్మం పైన? బాగుంది మేడం, గుమ్మానికి డెకరేషన్. హాయ్ మేడం. హాయ్ మేడం మీ పేరు? నా పేరు వనజ. మీరేం చేస్తుంటారు? నాకు ఓన్ బిజినెస్ ఉంది. ఏంటి బిజినెస్? సిటీ సివిల్ కోర్టులో క్యాంటీన్ ఉంది. ఓ, సిటీ సివిల్ కోర్టు క్యాంటీనా? మరి మీ పాప ఏమో మా మమ్మీ బ్యూటీ పార్లర్ అని చెప్పారు. అంటే రెండు ఉన్నాయా? రెండు ఉన్నాయి. ఓ మేడం, ఏంటి గణపతి? మట్టి గణేశుడికి మేము డెకరేషన్ చేసుకుంటున్నాం. ఆహా, అంటే ప్రతి ఇయర్ ఇలా చేస్తారా మీరు? ఎవ్రీ ఇయర్. ఓకే ఓకే, మట్టి గణపతిని తీసుకొచ్చి మీరు డెకరేషన్ చేస్తారు. డెకరేషన్ చేసుకుంటున్నాము. అంటే ఎంతకు తీసుకొస్తారు మీరు? మా బాబాయ్ తీసుకొస్తాడు ఎవ్రీ. బాబాయ్ తీసుకొస్తారు. అంటే మీరు ఇప్పుడు కలర్స్ అన్నీ మీరు తీసుకొచ్చి డెకరేషన్ చేసుకుంటాము. ఓకే, అంటే టోటల్ మొత్తం కలర్స్ చేస్తారా మేడం? అంటే కొంచెం ఎంతవరకు వీలైతే అంతవరకు చేస్తాం. ఆల్మోస్ట్ అయితే కవర్ చేస్తాం, మొత్తం టోటల్ కవరేజ్. ఓకే ఓకే ఓకే. అంటే మీరు కలర్ వేసే వరకల్లా కాస్ట్ బాగానే అవుతుండొచ్చు కదా మరి? మన నార్మల్ పెయింటింగ్ గణపతి అంత కాస్ట్ కన్నా ఎక్కువనే అవుతుండొచ్చు కదా? అవుతుంది. అయినా కానీ మరి ఎంత రిస్క్ తీసుకుని ఎందుకు చేస్తున్నారు? ఇష్టం, భగవంతుడి మీద భక్తి. అదే లేదా మట్ట గణపతితో చేయాలని మీకు కోరికతో చేస్తున్నారు? మట్టి గణపతి పెట్టాలి అని, మట్టి గణపతిని కూడా మంచిగా డెకరేట్ చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. అలా ఎన్ని రోజులు ఉంచుతారు మేడం మీరు? మేము 5 రోజులు ఉంచుతాం. 5 days. 5 days తర్వాత ఈ గణపతిని ఎలా మరి వాటర్లు వేస్తారా, లేకపోతే మీరే తొట్లు వేసుకున్న పూల మొక్కలు అట్లా పెంచుతారా? అంటే చూడాలి ఈసారి ఏం చేద్దామని చెప్పి ఈసారి కొంచెం ప్లాన్ చేసుకోవాలి. ఓకే ఓకే. అంటే ప్రతి ఇయర్ అనేది మీరు ఎక్కడే ట్యాంక్ బండ్లు వేస్తారా? ట్యాంక్ బండ్లు వేస్తారా? ఓకే ఓకే, బాగుంది మేడం. ఇది మొత్తం మట్టి గణపతి. ఎక్కడ తీసుకొచ్చారు? మా చిన్న తమ్ముడు తీసుకొచ్చారు. మీ చిన్న తమ్ముడు? మా పెద్ద తమ్ముడు కూడా, ఇద్దరు. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ మరి మీరు ఎప్పుడు వంటలు చేస్తారు? వంటల కడికి నేను ఎప్పుడు? మా పిన్ని గారు చేస్తున్నారు వంటలు. ఓకే, థ్యాంక్ యూ మేడం. తర్వాత నేను మళ్ళీ టైంలో కంప్లీట్ అయిపోయినాక నేను మళ్ళీ ఒకసారి వస్తాను మేడం. ఓకే రైట్, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఓకే.